నమస్తే అండి. నమస్తే సార్. రామ్ గోపాల్ వర్మ బూతు చిత్రకారుడు, బూతు చిత్రాల దర్శకుడు, బూతు తన సొంత ఇంట్లోనే అనుసరించేవాడు బూతుని. పూర్తిగా అసలు నోరెప్పితే బూతు. ఇంకా ఈయన గురించి ఇంకా పరాకాష్ఠగా చెప్పాలంటే ఈయన గారి సొంత భార్య ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, బయటికి దూరం వెళ్ళిపోయారు, ఈయనకి విడిపోయారు వీడి నుంచి. ఆవిడని ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటి, మీరు ఎందుకు వచ్చేసారు, రామ్ గోపాల్ వర్మని ఎందుకు వదిలిపెట్టారు, ఏంటి రీజన్ ఏంటి చెప్పమంటే, నా బిడ్డ అంటే నాకు రామ్ గోపాల్ వర్మకి పుట్టిన కూతురు ఎవరైతే ఉందో ఆ పాప మీదే, నా కూతురు మీదే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడండి, అందుకనే మేము బయటకు వచ్చేసాం. ఆడంత నీచుడు, ఆడంత అధముడు, వాడంత అప్రాచ్యుడు, దుష్టుడు ఇంక ప్రపంచంలో ఇంకెవరు ఉండరండి, ఇంకా వాడి గురించి అసలు నా దగ్గర మాట్లాడొద్దండి, ఇంకేదైనా మాట్లాడమని అన్నారు ఆవిడ. ఇక ఇది పరాకాష్ట. రామ్ గోపాల్ వర్మ గురించి క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇక ఆవిడ చెప్పిన మాటలను తీసుకుంటే చాలు, వీడు ఎటువంటి వాడు అనేదాన్ని. మరి ఇటువంటి వాడిని చేరదీశాడు జగన్మోహన్ రెడ్డి అనేకంటే ఇటువంటి వాళ్ళనే చేరదీస్తాడు జగన్మోహన్ రెడ్డి అనటానికి ఇంకా కరెక్ట్ అవుతుందేమో ఆ పదం అది. సో ఈ రామ్ గోపాల్ వర్మ వీడు చేసిన అరాచకాలు, ఏది దొన్నలకి నిన్న మనం మాట్లాడుకున్నాం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బొమ్మల్ని పెట్టడం, ఆడవాళ్ళ ముఖాల మీద తీసుకొచ్చి ఈ ముగ్గురు నాయకులు గొప్ప నాయకులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పాలన అందిస్తున్న నాయకులు వీళ్ళు ముగ్గురు తలలు తగిలించడం, చీరలు డ్రెస్సులు వేసుకున్న ఆడవాళ్ళకి ఇటువంటి పనులు చేసిన ఈ పనికి మాలిన లోఫర్ అనొచ్చు. ఇక ఇతన్ని అంతకంటే కూడా తిట్లు కూడా ఏం రావట్లేదు నాకు ఈయన్ని తిట్టాలంటే కూడా. వీడు కేసులు పెడితే వీడు ఎలా పడితే అలాగ ట్వీట్లు వేయటం, ఎలా పడితే అలాగ మాట్లాడటం, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యం అని కూడా అనిపిస్తుంది. ఈయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఛానల్స్లో కూర్చుంటున్నాడు, సాక్షిలో కూర్చుంటున్నాడు, వీడియోలు వదులుతున్నాడు, కానీ పోలీసులు మాత్రం దేశమంతా ఎతుకుతున్నారంట ఈయన కోసం. ఎక్కడెక్కడో ఎతుకుతున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారంట. సరే అది ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు. కానీ ఈ రామ్ గోపాల్ వర్మ ఇంకా ఎక్కడెక్కడో కూర్చొని ఇంకా నీచ నికృష్ట దిక్కుమాలిన మాటలు, దరిద్రపు మాటలు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. రామ్ గోపాల్ వర్మ తన అరెస్ట్ మీద స్పందించారు. తాను ఇక్కడే ఉన్నానంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఒక సంచలనాత్మక ట్వీట్ ని చేసుకొచ్చాడు, ఒక లెంథియెస్ట్ ట్వీట్. ఇంతవరకు ఆయన చేసిన ట్వీట్ జస్ట్ కంపారిటివ్లీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అంత లెంథియెస్ట్ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దానికి సంబంధించిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు, మీరు చూడొచ్చు. రామ్ గోపాల్ వర్మ మొత్తం ఆయన కోట్ చేయడం జరుగుతోంది. సారీ టు డిసప్పాయింట్ ఆల్ దోస్ people who got hugely entertained by my so-called absconding and the police teams trying to hunt me అంటూ ఆయన ట్వీట్ ని స్టార్ట్ చేశారు. అలా దాదాపుగా 22 పాయింట్లు అనుకుంటా, 22 పాయింట్లతో ఆయన తన ట్వీట్ రాసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ పాయింట్స్ నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లాంగ్ ఫిల్మ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆ రెండో పాయింట్ ఆయన మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక the police didn't even enter my office so far. ఇంతవరకు పోలీసులు నా డెల్లోకి అడుగు పెట్టలేదు. అలాంటిది నన్ను అరెస్ట్ చేస్తారనే అంశానికి సంబంధించి నాట్ డిడ్ దే సే దట్ దే కేమ్ టు అరెస్ట్ మీ, అంటే నేను అరెస్ట్ చేస్తానని వచ్చామంటే వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు అంటూ కూడా చెప్తున్నారు ఆయన. అలాగే మూడో పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ది కేస్ ఫైల్డ్ ఆన్ మీ ఈజ్ విత్ రిగార్డ్ టు సమ్ మీమ్స్ అంటూ కూడా. సో ఇక్కడ దాని కేసు, ఆయన మీద నమోదైన కేసుకి సంబంధించి ఆయన క్వశ్చన్స్ రైజ్ చేయడం జరుగుతోంది. అలాగే దీంతో పాటు నాలుగో పాయింట్ కింద చూసి ఇలా పాయింట్ వైజ్ గా ఆయన మెన్షన్ చేస్తూ. సరే, నేను వివరంగా కొన్ని పాయింట్స్ అయితే చెప్పేస్తాను డైరెక్ట్గా. ఈయనంట రోజుకి 15-16 ట్వీట్లు వేస్తూ ఉంటారంట. ఎప్పుడో నేను ఏదో ట్వీట్ వేసాను, నాకు అసలు గుర్తు లేదు, ఎవరి మీద వేసానో ఏం వేసానో కూడా గుర్తు లేదు. అప్పుడెప్పుడో 2021-22లో వేసిన ట్వీట్ ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటి అంటున్నాడు. ఏం చెప్తారు దీని మీద ఒక పాయింట్? సార్, ముందుగా పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు సార్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు అతని మీద కేసు పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు చాలామంది ప్రజలు కూడా అతను తీసేటువంటి, మీరు ఇందాక చెప్పినట్టు బూతు సినిమాలు అయితేనేమి, స్త్రీలను అగౌరవపరిచే విధంగా సమాజంలో అతను చూపించే తీరు కానీ, చేసేటువంటి పనుల వల్ల కానీ, చాలా పనుల వల్ల అందరూ చేదరించుకునేటువంటి పరిస్థితి. సరే, కొంతమంది ఇప్పటికీ ఇష్టపడే వాళ్ళు ఉన్నారనుకోండి, అది వాళ్ళ యొక్క చాలామంది ఉన్నారు సార్ అతని యొక్క అభిమానులు కూడా, వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అతని పట్ల. సరే, ఒక మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు 90% ఉన్నప్పుడు మనం అది తప్పని చెప్పాలి కదా సార్, ఖచ్చితంగా.
10% మంచి చూసుకొని 90% చెడు అతని వల్ల సమాజంలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే ఒక చెడు తొందరగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు చింతపండు, బెల్లము, జీలకర్ర బాగా దంచి ఒక పుల్లగా పెట్టి ఇస్తే నువ్వు ఎన్ని పుల్లలు ఇచ్చినా అట్లా పెట్టి తింటావు. దానివల్ల జరిగే పరిణామాలు సాయంత్రము లేకపోతే మరుసటి రోజుకి ఏమవుతుంది సార్? మోషన్స్ అవుతాయి. అంటే ఏంది? దాని యొక్క ప్రభావం మరుసటి రోజు కనపడతా ఉంది. మరి అదే వేపాకు బాగా దంచి చిన్న చిన్న అంటే డ్రై చేసేసి దాన్ని బిళ్ళలు ఇస్తే మింగమంటే మింగుతారా సార్ ఎవరన్నా? ఆరోగ్యానికి మంచిది వేపాకు, ఆరోగ్యానికి మంచిది అంటే ఎవరన్నా తీసుకుంటారా? తీసుకోరు. అంటే నేను ఏమంటున్నానంటే ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్తున్నాను సార్. ఆర్జీవి లాంటి వ్యక్తులు అతను ఇచ్చేటువంటి ట్వీట్లు అయితేనేమి మెసేజ్లు అయితేనేమి మీరు పట్టించుకోమాకండి. పోలీసులు ఎత్తి లోపలేస్తే భయము, భక్తి, బాధ్యత సమాజంలో బతకాలంటే ఇలానే ఉండాలి అని చెప్పి అతను నేర్చుకునేంత వరకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాలనేది కూడా చాలామంది మహిళల యొక్క మనవి సార్. ఇది అటు ఉంచితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే ఒక సామెత ఉంది సార్. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇప్పుడు అతను ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ముఖ్యంగా 3 అంశాలు. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. 22 అంశాలు చేశాడు అనుకోండి. దాంట్లో 2 అంశాలు చంద్రబాబు, లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని నేను అనుకోవడం లేదు. అదొక పాయింట్. 164 సీట్లతో రికార్డు స్థాయిలో వాళ్ళు గెలవడమే అసలైన ప్రతీకారము అని చెప్పేసి నా సినిమాలు, నా పోస్టులు ఒక్క ఓటును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావితం చేయలేకపోయాయి అని తనకు తానుగా ట్వీట్ చేయడం జరిగింది. నేను పనికి మాలినోడిని చెప్పి ఒప్పుకున్నాను సార్. అది మనం ప్రజలు మరి ఇంత ట్వీట్ చేశాడంటే తెలుసుకోలేనంత ఏం అమాయకులు కాదు కదా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకంటే చైతన్యవంతులు, ఎప్పుడైనా రాజకీయ చైతన్యము నిశితంగా గమనించేటువంటి శక్తి ఉన్న వాళ్ళు. ఇందిరాగాంధీ గారే దేశం మొత్తాన్ని ఒక కంటితో చూస్తే ఆంధ్రప్రదేశ్ మటుకు ఒక కంటితో చూడాలని చెప్పినటువంటి గతంలో పెద్దలు చెప్పేవాళ్ళు సార్. ఇది నేను రామారావు గారిని బర్తరఫ్ చేసిన సందర్భంలో ఎస్ సార్ అన్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇతను ట్వీట్ చేస్తే అంత అమాయకులా సార్? డిప్లొమాటిక్ గా నీకంటే ఏం తెలివైన లేరు అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెత ఇలాంటి వారిని చూసి పెద్దలు ఆనాడు పెట్టారేమో అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు సార్? ఒక సైడ్ ఏమో వ్యూహం సినిమాతో నువ్వే ట్వీట్ పెడతావు, మహిళలు పెట్టేసి బొమ్మలు, ఆ మహిళలకి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పిక్ మార్ఫింగ్ చేసి పెడతావు, లోకేష్ గారి ఫోటో మార్ఫింగ్ చేసి పెడతావు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్ఫింగ్ చేస్తావు. నిన్న మహారాష్ట్రకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారానికి, చూసావా? ధమాకున్నోడి చేస్తే ఎట్టుంటుందో. నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి పోతే చిత్తకారిత కుక్కలాగా ఎక్కడ ఏమి కనపడుతుంది ఆ పనులు చేసే నీకు దాని విలువ ఏమర్థమవుతుంది సార్? ఇప్పుడు ఉదాహరణకు చెప్దాము. బురదలో పూర్లాడే పంది బయటకు వచ్చి మనం స్నానం చేయించి పాన్స్ పౌడర్ పూస్తే ఆ పాన్స్ పౌడర్ వాల్యూ దానికి తెలుస్తుందే? తెలియదు, ఖచ్చితంగా తెలియదు. బురదలో పొర్లాడే పంది బురద పూసుకొని వస్తే మనం దాన్ని అప్పటికీ క్షమాగుణము, దయాగుణము, జంతువులను ప్రేమించాలి అని ఒక్క స్ఫూర్తిని తీసుకొని దానిని బందీ అయినా చేసి స్నానం చేపించి దానికి పాన్స్ పౌడర్ స్ప్రే కొడితే, పాన్స్ పౌడర్ దూరం నుంచి స్ప్రే కొడితే అది దాని విలువ తెలుస్తుంది సార్? పాన్స్ పౌడర్ వాల్యూ తెలుస్తుంది దానికి? ఖచ్చితంగా. అంటే తనకు సహజంగా వచ్చినటువంటి లక్షణం బురదలో పొరలాడము. మరి ఆ లక్షణాన్ని అది మార్చుకుంటుందా? మార్చుకోడు. నా లక్ష్యాన్ని మార్చుకునే దిశగా ప్రయాణం చేస్తుంది పంది? చెయ్యదు. మరి ఉదాహరణ మనకు జంతువులే చెప్తున్నాయి, ఇంకా మనుషులకు చెప్పడమే ఉంది సార్. మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఒకవైపు ఏమో గతంలో ఎర్రి బుక్క అని పెట్టాడు. మరి ఎర్ర బుక్కను చూసి ఎందుకు నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు? ఆర్జీవి డెన్ను టచ్ అయ్యి నువ్వేం పెద్ద స్వాతంత్ర సమరయోధుడువా? లేకపోతే నీ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం కలిగిందా? నువ్వు తీసిన సినిమా వల్ల నీ నిర్మాతకు డబ్బులు వచ్చింటాయి, లేకపోతే నీ హీరోకి రెమ్యునరేషన్ పెరిగింటుంది ఆ సినిమా నుంచి, లేకపోతే ఆ సినిమా తీయడం వల్ల ఒక 1000 మందో 2000 మందికో ఆ సినిమా వల్ల ఉపాధి కలిగింటుంది. మాకేంది అంటనా?
పోనీ నువ్వు సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి ఆ ట్యాక్స్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా? అది లేదు. నువ్వు దీనివల్ల ఏంది ఉపయోగము? పోనీ నీకు జన్మనిచ్చినటువంటి తల్లికి నువ్వేమైనా సేవ చేసుకున్నావా? లేదు. అది నా విషయం అంటావు. కాళ్ళు నాకితేనే నా ఇష్టం చూస్తే చూడన్న నువ్వు నీ తల్లిని చూసుకున్నావని మేము అడిగితే నా ఇష్టం నేను చూస్తే లేకపోతే నీకెందుకు అని అంటాడు. దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురు తన యొక్క అంటే పెళ్లి చేయడము లేకపోతే ఆ యొక్క కూతురు యొక్క బాధ్యతలు తీసుకొని ఏదైనా నెరవేర్చడము ఏదైనా చేసినావంటే నా కూతురు నా ఇష్టం నేను ఏమైనా చేస్తాను నువ్వంటే దానికి మేమేం సమాధానం చెప్పలేము. అది నీ యొక్క కుటుంబ అంతర్గత విషయం కాబట్టి. మరి మీ యొక్క ధర్మపత్ని ఆమె కూడా మిమ్మల్ని వదిలేసినటువంటి పరిస్థితి. మహాతల్లి నిన్ను ఎలా భరించిందో ఏంటో మేము తలుచుకుంటేనే మాకు అంటే చాలా ఆవేదన కలుగుతుంది. ఆమె పట్ల జాలి దయ కలుగుతాయి. 100%. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మహిళలు రాజకీయ నాయకులను ఇంత శోభ పెడుతున్నావంటే నీ దరిద్రమైన పోస్టుల వల్ల ఇంట్లో ఏమేమి కార్యకలాపాలు చేసేవాడివో మీ యొక్క ధర్మపత్ని కానీ మీ కూతురు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎంత వేదన చెంది ఉంటారో. రోజు మారతాడని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉంటారో. మారడు. తన సహజ గుణంగా వచ్చినటువంటి లక్షణాలు ఇతను కోల్పోడు అని చెప్పేసి తన తల్లి ఒకనొక టైంలో ఏదో పుట్టాడు. తల్లి తీపి ఉంటుంది కదా సార్. తల్లిని మించిన ప్రేమ అనేది అది ఇంకా సాధ్యం కాదు. కాబట్టి ఆమె కూడా కడుపు కోత ఉన్నప్పటికీ ఇలాంటి బిడ్డ నా కడుపుని ఎందుకు పుట్టాడని అనుకున్నప్పటికీ ఒకనొక సమయంలో ఇంటర్వ్యూలో కూడా ఆమె కూడా వచ్చి కొడుకు సపోర్ట్గా మాట్లాడడం జరుగుతుంది సినిమాకి సంబంధించి. ఎందుకంటే ఆమెను కూడా తప్పు పట్టేకి లేదు. ఇక్కడ కింద ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇతను మారకపోవడం అనేది ఇక్కడ శోచనీయం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు ఆయన అభిమానులు కానీ మహిళలు కానీ తెలుగు రాష్ట్ర పౌరులకు కానీ ఇక్కడ చాలా శోచనీయం. ఒక మంచి అనేవాడు మంచం కింద ఏదో చేస్తున్నాడే ఏంటి పరిస్థితి ఇతనికి ఎందుకు దాపురించింది ఈ కాలం అని చెప్పేసి చాలా మంది ప్రజల యొక్క మనోవేదన. మరి అది సార్ మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇంత పెద్ద మగ్గు పట్టుకున్నాడు. అంత పెద్ద మగ్గులో కాఫీ కానీ పాలు కానీ టీ కానీ అయితే కాదు, అది వోడ్కా పెట్టుకున్నాడు. ఆ వోడ్కా రమ్ము పెట్టుకొని తాగుతూ నేను ఫ్రీగానే ఉన్నాను, షూటింగ్లో బిజీగా ఉన్నాను తప్పితే నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఎక్కడ దాక్కోలేదు, సెల్ స్విచ్ ఆఫ్ చేశానంటే నేనేదో పర్సనల్ షూటింగ్ పనిలో ఉన్నాను స్విచ్ ఆఫ్ చేశాను అంటాడు. కానీ ఎక్కడి నుంచి వీడియో చేసావురా అనేది చెప్పడు. వాడికి తెలుసు దొరికితే ఏమవుతుంది అనేది వాడికి తెలుసు. వాడంటాడు ఒకే టైంలో 3-4 రోజుల వ్యవధిలో 3-4 జిల్లాల్లో నా మీద కేసులు ఎలా బుక్ అయినాయి అంటాడు. సరే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఒకవైపు ప్రశ్నిస్తూనే అడుగుతా ఉన్నారు నన్ను ఎందుకు అని. ఇప్పుడు ఎవరైనా దొంగోడు నేను దొంగతనం చేస్తా నన్ను పట్టుకొని చెప్పడు కదా సార్. దొంగతనం చేసేస్తాడు. చేసిన తర్వాత నేను దొంగతనం చేసిన అది ఎట్ట తప్పు అయితే అది నువ్వు నిరూపించంటే బయట నిన్ను క్షేమంగా ఉంచి నిరూపిస్తారా? కదా సార్. బయట నిన్ను బాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఇంకా నాకు కాలు నాకుతా ఉండు అని చెప్పి నీకు విచారిస్తారా? నిన్ను ఇంకో 4 కాళ్ళు ఆయన చెప్పేటువంటి అడిగే తీరు అలా ఉంది సార్. ఆయన చేసినటువంటి ట్వీట్ అలా ఉంది. అంటే ఏంది నన్ను ఏం పీకలేరు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా వెంట్రుకు కూడా పీకలేరు అన్న కాట్ నుంచి నన్ను నమ్మండి అనే వరకు ఎలక్షన్ వరకు వచ్చారు. ఇది రామ్ గోపాల్ వర్మ గారు స్పష్టంగా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే నువ్వేం పెద్ద తోపు కాదు. నువ్వు ఏంది ఎవరో ఏదన్నా ఇస్తేనో ఆ రోజుకి ఆ రోజు తానా అంటే తందానా. జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుని నువ్వు నువ్వు ఆయన అట్లా వాడి నా వెంట్రుక పీకలేరు అనే కాటి నుంచి నన్ను నమ్మండి మహాప్రభో అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వేడుకున్నటువంటి పరిస్థితి. పోనీ నమ్మారా? మరి నువ్వే అంటున్నావు నా పోస్టులు నా సినిమాలు నా ట్వీట్లు ఏ ఒక్క ఓటును కూడా ప్రభావితం చేయలేకపోయాయని. ఇప్పుడు అదే వీడియోలో తను మాట్లాడుతూ అన్నాడే అంటే నేను మార్ఫింగ్ చేసింది ఈ ముగ్గురు మీద, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద. వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలి కానీ ఎవడో మనోభావాలు దెబ్బతిన్నాయని నా మీద కేసు ఎలాగేస్తారంటాడు. మరి జగన్మోహన్ రెడ్డిని బోషడికి ఆయన తిట్టినందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి పట్టాభి గారిని కొట్టలేదు కదా. మా అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి, పట్టాభిని చంపేయటానికి వెళ్ళారు ఆ రోజు పార్టీ ఆఫీస్ మీదకి, టీడీపీ ఆఫీస్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎస్ సార్, డెఫినెట్గా మీరు చెప్పింది ఏదైతే పాయింట్ ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్, నేను కాదన్ను, వాస్తవమే అది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు మీకు చెప్తానేది ఏంటంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అనేది కాదు.
మీరు సమాజంలో బతకాలి అంటే సభ్య సమాజంలో సమాజ అభివృద్ధికి పాటుపడేటువంటి ఈ సమాజంలో నువ్వు బతకాలి అంటే సమాజంలో ఇలానే బతకాలి అని మీకు పోలీసులు ఒక కౌన్సిలింగ్ ఇస్తారంతే. నువ్వు ఎందుకు అంత ఉలికి పడుతున్నావు? ఒక కౌన్సిలింగ్ లోపలికి తీసుకొని వెళ్తారు. అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 14 రోజులు కావచ్చు, 1 నెల రోజులు కావచ్చు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకు అంత ఉలికిపాటు? నువ్వు ఆర్జీవీ డెన్ అంటావు, నువ్వు ఒక మాఫియా అంటావు, అద్దంటావు, ఇద్దంటావు, నేను అదంటావు, ఇదంటావు. చాలా సందర్భాల్లో చూసాం కదా సార్ ఆయన. అసలు ఏంటంటే ఆర్జీవీ డెన్ ఏంటి? డెన్ ఇదేమన్నా జంతువా? గుహ డెన్ అంటే ఇప్పుడు నేను అదే అంటున్నాను సార్. ఆ డెన్ యొక్క మీనింగ్ పోలీసులు నేర్పిస్తారు కౌన్సిలింగ్ లో. ఇలాంటివి చేయడం సభ్య సమాజంలో తప్పు. నువ్వు రా లోపలికి, ఇంతవరకు నువ్వు చేసినటువంటి పాపాలకు పుణ్యం మా ద్వారా మీకు లభిస్తుంది అని చెప్పేసి పోలీసులు రా, కదలి రా అని చెప్పేసి పిలుస్తున్నారు. నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూలు చేస్తా, ఆడ ఉంటా, ఈడ ఉంటా, జిల్లాలు తిరుక్కుంటా, షూటింగ్లో ఉన్నా అని వెళ్ళు. విచారణ పిలిచినప్పుడు వెళ్ళు హ్యాపీగా. నిన్నెవరేం పీకలేరు అన్నప్పుడు, నిన్నెవరేం చేయలేరు అన్నప్పుడు, నీ డొండిలోకి ఎవరు రాలేదన్నప్పుడు వెళ్ళు రా కదలిరా అని పోలీసులు అంటుంటే, అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ అనేది ట్రీట్మెంట్. రా కదలరా అంటే రాను అంటుంది పిల్లతో అంటే నాకు అది గుర్తుకొస్తుంది. నేను అదే అంటున్నాను సార్, రాను అంటుంది ఆర్జీవీ పిల్ల. నేను ఏమంటున్నానంటే సార్, ఈ ఆర్జీవీ అనేటువంటి వ్యక్తికి భక్తి, భయము, బాధ్యత లేవు. ఒక ఫ్యామిలీ అనేది లేదు, భార్య పిల్లలు లేరు కదా. సమాజంలో మనం బతుకుతున్నామని అంటే ఒక అంటే ఆ యొక్క విచక్షణ, స్పృహ కూడా లేదు. బాధ్యత లేదు, స్పృహ లేదు. ఇంకా భయం ఎలా వస్తుంది సార్? భక్తి ఎలా వస్తుంది? భక్తి బదులు రక్తి వచ్చింది. కడప జిల్లాలో పుట్టినటువంటి వేమారెడ్డి గారు, వేమన గారు కూడా శృంగార పురుషుడే. అది పీక్స్కి వెళ్ళి అతన్ని దాని మీద విరక్తి కలిగి వేమన శతకం రాశారు. మరి ఇతనికి అది రాసే అవకాశం కూడా ఇవ్వరు ప్రజలు. పోలీసులు కూడా ఇదే తరహాలో మీరు అతనికి పారిపోయడానికి అవకాశం ఇస్తే ప్రజలే శృంగభంగం చేస్తారు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా మీడియా ముఖంగా మనం చెప్పగలుగుతాం. దాంట్లో నో డౌట్ సార్. శృంగభంగము రామ్ గోపాల్ వర్మ గారికి ఖచ్చితంగా కలుగుతుంది ప్రజల ద్వారా అనేది నేనైతే చెప్పగలుగుతాను. ఫైనల్ గా కంక్లూజన్ ఏమండి, ఇది ఎర్ర బుక్ అనుకుంటున్నాడా, ఇప్పుడు ఎర్ర బుక్ అనుకుంటున్నాడా? అదే సార్ నేను అంటుండేది. ఇప్పుడు కళ్ళు బయర్లు గమ్మినాయి. ఏంది అప్పుడు గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన కాలంలో ఆర్జీవీ గారికి ఒక లేయర్ పడింది. అది ఎర్రి బుక్ అని ఒక లేయర్ పడింది. ఇప్పుడు రా కదలిరా అని పోలీసులు పిలిస్తే ఆ లేయర్ అనేది తీస్తారు అంతే. కౌన్సిలింగ్ లో నీ ముందర ఇట్లా అబద్ధమని ఒక లేయర్ వేసుకున్నావయ్యా, తీస్తాం మేము, నువ్వు రా లోపలికి అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ఇది రెడ్ బుక్కే అని తెలుసుకుంటాడు సార్. ఎర్ర బుక్కే అని ఇప్పుడు అర్థమైంది. అది ఎర్రి బుక్ కాదని ఇప్పుడు తెలుసుకున్నాడు. అందుకనే కనపడకుండా అక్కడక్కడ కలుగుల్లో దాక్కుంటున్నాడు. డెన్ కాదు, కలుగు. ఆర్జీవీ కలుగు, ఎలక దాక్కుంటుంది, తిరుగుతుంది అక్కడక్కడ. అంతే కదా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.